everyone. Welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 52 to day 56. Let's start. This is the day 52 challenge. This is a simple Python program, right? So in program la first em chesam manam we have created a variable a and stored value 10 to that variable. So memory lo idi ela create avutundi? For suppose some memory address lo ఈ 10 అనే వాల్యూ స్టోర్ చేసాం. దీన్ని రిఫర్ చేస్తూ ఏం వేరియబుల్ యూస్ చేస్తున్నాం? ఏ. సో ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసాం మనం ఇన్ ద ఫస్ట్ లైన్. అండ్ నెక్స్ట్ లైన్లో చేంజ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. అండ్ ఇట్ టేక్స్ సింగిల్ ఆర్గ్యుమెంట్. ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంది. అండ్ ఇన్ ద ఫంక్షన్ వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ దట్ వాల్యూ. ఏదైతే వాల్యూని మనం ఆర్గ్యుమెంట్గా రిసీవ్ చేసుకున్నామో దానికి +1 యాడ్ చేసి అగైన్ ఆ వాల్యూని ఎక్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, దిస్ ఈస్ అ సింపుల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాం. అండ్ ఇన్ ద మెయిన్ మెథడ్ నుంచి ఏదైతే మనం ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ చేంజ్ ఆఫ్ ఫంక్షన్ని కాల్ చేసాము. ఒక వాల్యూ పాస్ చేస్తూ వన్స్ పాస్ చేసిన తర్వాత ఆ ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది? సో ఫస్ట్ మనం డిఫైన్ చేసిన ఏ వాల్యూ ఏంటి? 10 అనే వాల్యూ స్టోర్ చేసాం. ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ ఈ ఫంక్షన్కి మనం ఈ పారామీటర్ని ఈ ఏ అనే వేరియబుల్ని పాస్ చేసామో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ పాస్ బై వాల్యూ. ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం. ఈ కేసులో మనకి ఏమవుతుంది? ఒక ఎక్స్ట్రా కాపీ అనేది క్రియేట్ అవుతుంది. సో హియర్ దిస్ ఎక్స్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ద వాల్యూ దట్ వీ పాస్డ్. ఏదైతే వాల్యూని మనం పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ డైరెక్ట్గా దాన్ని రిఫర్ చేయదు. అంటే ఫర్ సపోజ్ మెమరీలో ఏదైతే రిఫర్ చేస్తుందో ఇదే మెమరీని ఈ ఎక్స్ రిఫర్ చేయదు. ఆ ఎక్స్ అనేది ఆర్గ్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్స్ అన్ ఎక్స్ట్రా కాపీ. సో ఎక్స్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ద వాల్యూ దట్ వీ పాస్డ్. ఏ వాల్యూ పాస్ చేసాం? ఏ అనే వాల్యూ. అందులో ఏ వాల్యూ స్టోర్ చేసాం? మనం 10 అనే వాల్యూని స్టోర్ చేసాం కదా. సో ఇట్ క్రియేట్స్ ఎగ్జాక్ట్ కాపీ. మెమరీలో వేరే లొకేషన్లో కాపీ క్రియేట్ చేసి దాన్ని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దేన్ని బేస్ చేసుకొని ఈ అప్డేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం? ఎక్స్ని బేస్ చేసి. సో ఏ అండ్ ఎక్స్ ఆర్ డిఫరెంట్. సో ఎక్స్ యూస్ చేసి నేను దీని మీద ఎన్ని మోడిఫికేషన్స్ చేసినా ఆ చేంజెస్ ఏమి మనకి ఏలో రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఒరిజినల్ కాపీ అలాగే ఉంటుంది. ఎక్స్ యూస్ చేసి ఏం చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 10 + 1 విచ్ ఈస్ 11. సో ఈ మెమరీ లొకేషన్లో నాకు 10 ఎలా చేంజ్ అవుతుంది? 11గా. బట్ ఏలో ఏమైనా చేంజ్ అయ్యిందా? నో, బికాస్ దిస్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద కాపీ ఆఫ్ ద వాల్యూ దట్ వీ పాస్డ్, నాట్ ద ఒరిజినల్ వాల్యూ. సో చేంజ్ ఆఫ్ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత కూడా మనం ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ ఇన్ చేంజ్. ఫస్ట్ ఏదైతే వాల్యూ డిఫైన్ చేసామో 10 అని డిఫైన్ చేసామో 10 నాకు అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 53. సో ఇది కూడా ఒక సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. ఫస్ట్ లైన్లో ఏం చేసాం మనం? 10 and 20 ఒక లిస్ట్ని, ఒక సింపుల్ లిస్ట్ని 2 ఎలిమెంట్స్తో ఒక సింపుల్ లిస్ట్ని క్రియేట్ చేసాం. దాన్ని ఎవరు రిఫర్ చేస్తున్నారు? దాన్ని దేనికి అసైన్ చేసాం? ఏ అనే వేరియబుల్ ఈ లిస్ట్ని స్టోర్ చేస్తుంది. సెకండ్ లైన్లో ఏం చేసాం? మనం ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ చూసాం. బి ఈక్వల్ టు ఏ ఒక లిస్ట్ని అగైన్ ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తే ఇక్కడ జరిగేది ఏంటి? ఇట్ ఈజ్ అ షాలో కాపీ. షాలో కాపీ మీన్స్, సో హియర్ బి ఈజ్ నాట్ ఎ న్యూ లిస్ట్. బి ఈక్వల్ టు ఏ ఎప్పుడైతే మనం డిఫైన్ చేసామో ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ లిస్ట్. ఇట్ ఈస్ సింప్లీ పాయింట్స్ టు దిస్ లిస్ట్ which a points. This is called shallow copy. So both a and b refers to the same list, right? So b equal to a ఎప్పుడైతే అసైన్ చేసామో ఆ కంప్లీట్ లిస్ట్, కొత్త కాపీ ఏం క్రియేట్ అవ్వట్లేదు. ఏదైతే రిఫరెన్స్ని స్టోర్ చేస్తుందో అదే బీకి కూడా అసైన్ చేసాం. సో బీ కూడా ఏం చేస్తుంది? ఏదైతే మెమరీలో సమ్ పర్టికులర్ పాయింట్లో ఆ లిస్ట్ ఎక్కడైతే క్రియేట్ అయిందో దాన్ని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ అండ్ బి రెండు కూడా ఒకే లిస్ట్ని రిఫర్ చేస్తున్నాయి. కొత్త కాపీ ఏం క్రియేట్ అవ్వలేదు. దిస్ ఇస్ కాల్డ్ షాలో కాపీ.
And in the next line, a plus equal to 30. So here this plus is not a normal addition. ఇదేం నార్మల్ ఎడిషన్ కాదు. కమింగ్ టు లిస్ట్, ఈ ప్లస్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్టెండ్స్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. సో ఏం చేస్తుంది, మనకి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఈ ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఇన్ ప్లేస్ అన్నానంటే కొత్త ఎరే ఏమి క్రియేట్ చేయదు, ఇది కొత్త లిస్ట్ ఏమి క్రియేట్ అవ్వదు. ఏదైతే ఆల్రెడీ లిస్ట్ ఉందో మనకి ఆ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఏకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఏంటి 10, 20. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ ఈక్వల్ టు 30 మీన్స్ వీ వాంట్ టు ఎక్స్టెండ్స్ దిస్ లిస్ట్ బై యాడింగ్ దిస్ ఎలిమెంట్. ఈ ప్లస్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఎడిషన్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఇప్పటి వరకు నా లిస్ట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి 10, 20. ఇప్పుడు ఈ 30 అనేది కూడా దీనికి యాడ్ అయింది. ఓకే, అప్ అండ్ ఆఫ్ ఫంక్షన్ ఏదైతే చేస్తుందో సేమ్ ఈ ప్లస్ ఈక్వల్ టు కూడా అలాగే చేస్తుంది. సో ఆ పర్టికులర్ పొజిషన్లోనే ఇన్ ప్లేస్ అన్నాను అంటే ఏదైతే లిస్ట్ ఉందో అందులోనే మనం మోడిఫై చేసాం. ఇది కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మనం దేన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, వాల్యూ ఆఫ్ బి. సో బి ఏ లిస్ట్ని స్టోర్ చేస్తుంది. మనం ఆల్రెడీ షాలో కాపీ చేసాం. ఇక్కడ బి అండ్ ఏ మెమరీలో సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి. ఆబ్జెక్ట్ ఏంటి, ఒక లిస్ట్. సో ఏని యూస్ చేసి ఈ లిస్ట్ని చేంజెస్ చేసినా, బిని యూస్ చేసి ఈ లిస్ట్లో చేంజెస్ చేసినా ఆ చేంజెస్ అనేవి ఈ 2 వేరియబుల్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను ఏని యూస్ చేసి 30 ఎలిమెంట్ యాడ్ చేసినా సరే బి కూడా అదే లిస్ట్ని రిఫర్ చేస్తుంది. సో ఆ చేంజెస్ బిలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో బిని ప్రింట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, దట్ మోడిఫైడ్ లిస్ట్ 10, 20, 30. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, బికాస్ ఇక్కడ డైరెక్ట్గా ఎందుకు చేంజ్ చేయగలిగాం, lists are mutable, right? Lists are mutable. So plus equal to 30 అనేది these are the mutable objects. Mutable కాబట్టి నేను ఆల్రెడీ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మోడిఫై చేయగలిగాను 30 యాడ్ చేసి. బట్ ప్రీవియస్ కేసులో ఏంటి, ఇది చేంజ్ చేయలేదు బికాస్ దీస్ ఆర్ ఇమ్యూటబుల్ టైప్స్. ఏవైతే బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్. సో ఆ పర్టికులర్ లొకేషన్లో మనం వాల్యూని చేంజ్ చేయలేం కాబట్టి ఈ ఎక్స్ అనేది ఎక్స్ట్రా కాపీ క్రియేట్ చేసి అందులో మోడిఫికేషన్స్ పెర్ఫామ్ చేసింది. బట్ ఈ కేసులో లిస్ట్ ఆర్ మ్యూటబుల్ కాబట్టి ప్లస్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న లిస్ట్ని మోడిఫై చేసింది. ఏ అండ్ బి రెండు సేమ్ దాన్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఆ చేంజెస్ రెండిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ద అవుట్పుట్ ఈస్ 10, 20, 30. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 54 challenge. So these are the 2 programs, right? In the first program, we are writing 3 plus 4. In the next program, plus 3 plus 4. What is the output of these 2 programs? First, ఇది సాల్వ్ చేసే ముందు ఆల్రెడీ మనం సి బ్యాక్గ్రౌండ్ నుంచి సి++, జావా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఈ ప్లస్ ఆపరేటర్స్ అనేవి మనం సి అండ్ జావా వాటిలో ఎక్కడ యూజ్ చేసాం, these are the some special type of operators, plus, minus. These are increment and decrement operators, right? Increment and decrement operators in C, C++, Java only. But in Python, there are no increment and decrement operators. Python lo plus, minus ilanti decrement and increment operators levu. Just only C, C++, Java lo maatrame వాటిని యూజ్ చేస్తాం. ఆ వాల్యూని +1 అప్డేట్ చేయడానికి పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ ఇవన్నీ ప్రీవియస్ సెషన్లో చాలా ప్రాబ్లమ్స్ చేసాం. బట్ పైథాన్కి వచ్చేసరికి పైథాన్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనే కాన్సెప్టే లేదు. బట్ అలాంటి కేసులో మనం ఈ ప్లస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తే ఎలా తీసుకుంటుంది, సింపుల్. ఎప్పుడైతే మనం 2++ కానీ 3+ ఐకాన్స్ యూజ్ చేసామో, ఐ మీన్ 3+ సింబల్స్ యూజ్ చేసామో, ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ నార్మల్ సైన్స్. It is interpreted as just 2+ signs గానే తీసుకుంటుంది. సో ఇది ఎలా ఇంటర్ప్రిట్ అవుతుంది, 3+ + 4. 3+ చేస్తున్నాం, ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం, +4 మీన్స్ +4. అంతే, సింపుల్. దానికి ఎక్స్ట్రా ఈ ప్లస్ అనేది దానికి ఎక్స్ట్రా మీనింగ్ ఏమీ లేదు. ఆ ప్లస్ని ఒక నార్మల్ సైన్ గానే అది ట్రీట్ చేస్తుంది. సో నార్మల్గా +4 మీన్స్ పాజిటివ్ 4. దీన్ని ఎలా రాయొచ్చు, 3 + 4. 3 + 4 = 7. సో ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ 7. అండ్ కమింగ్ టు దిస్ కేస్ సేమ్. ఈ ++ అని మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాన్సెప్ట్ ఏమీ ఇక్కడ లేదు. ఈ ++ అనేది ఒక నార్మల్ సైన్స్ లాగే.
దీని ఎలా నాకు పైథాన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది? ప్లస్ 3 plus 4. So this plus 3 is a positive 3. It means positive 3. So plus of 3 plus 4. Again plus of plus 3. This is still 3 only. Final ga 3 plus 4 equal to 7. So ikkada kuda manaku vache output enti 7 only. Okay. మీరు ఫర్ సపోజ్ ఇంకొక కేస్ 3 ప్లస్ 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 4 ప్లసెస్ నేను రాశాను. ఈ కేసులో కూడా మనకు వచ్చే అవుట్పుట్ 7. ఈ ప్లస్ సైన్స్ అన్నిటిని ఒక నార్మల్ 2 ప్లస్ సైన్స్ 3 ప్లస్ సైన్స్గా కన్సిడర్ చేస్తుంది, కానీ దానికి ఎలాంటి స్పెషల్ మీనింగ్స్ ఏమీ లేవు. సో అందుకే ఏ కేసులో అయినా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ద వాల్యూ ఆఫ్ ప్రింటింగ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ 3 ప్లస్ ప్లస్ 4 ఆర్ ప్లస్ ప్లస్ 3 ప్లస్ 4 ఆర్ 3 ప్లస్ 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 4 ప్లస్ 3 ప్లస్ ప్లస్ 4. ఈ అన్ని కేసులో కూడా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? 7 ఓన్లీ. ఓకే. And coming to the next day challenge, day 55 challenge. This is also a Python program, and in the first line we have created a variable x and we are assigned the value 1 to that variable x, and in the next line we are trying to compare these two values, x equal to true, and in the next line x is true. What is the difference between equal to and is? Let us see in detail. So first case లో ఏం చేసాం, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి 1 అనే వాల్యూని అసైన్ చేసాం, రైట్. అండ్ నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం యూజ్ చేసింది? we are trying to compare x equal to true. So here this equal to operator checks for the value equality. సో మనం డబుల్ ఈక్వల్ టు ఎప్పుడైతే యూజ్ చేసామో ఈ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఏం చెక్ చేస్తుంది? ఆ 2 వాల్యూస్ ఈక్వలా కదా, ఈక్వాలిటీని చెక్ చేస్తుంది. పైథాన్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం. పైథాన్లో మనకి ఏదైతే వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్ వీటిని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది? ట్రూ మీన్స్ 1 ఆర్ 1 మీన్స్ ట్రూ, 0 మీన్స్ ఫాల్స్. ఈ బూలియన్ వాల్యూస్ని 1 అండ్ 0గా కూడా అది కన్సిడర్ చేస్తుంది. 1 మీన్స్ ట్రూ, ఫాల్స్ మీన్స్ 0. సో ఇక్కడ మనం x ఈక్వల్ టు 1గా స్టోర్ చేసాం. 1 మీన్స్ ట్రూ, సో ద వాల్యూ ఆఫ్ x ఇస్ ట్రూ. ఇక్కడ ఓన్లీ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది వాల్యూని కంపేర్ చేస్తుంది కాబట్టి x ఈక్వల్ టు 1. ఆ 1ని పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుంది? ట్రూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ నెంబర్ 1. సో 1 ఈక్వల్ టు ట్రూ, ట్రూ అన్న 1. సో రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి ఈ కేసులో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? బోత్ ఆర్ సేమ్. సేమ్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ. So the output at this statement is true. మరి is operator ఏం చేస్తుంది? In the next line we check x is true. What does this is mean? So here the is operator checks for identity. So main difference ఏంటి? డబుల్ ఈక్వల్ టు అనేది ఆ వాల్యూస్ ఈక్వలా కాదా, వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. బట్ ఈజ్ ఆపరేటర్ చెక్స్ ఫర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ మీన్స్ ఇట్ చెక్స్ వెదర్ ద 2 వేరియబుల్స్ పాయింట్ టు ద ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ ఆర్ నాట్. మెమరీలో ఎప్పుడైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేసామో సో మెమరీ అనేది దానికి ఎలొకేట్ అయ్యింది. సో ఎక్స్ అనేది దీన్ని రిఫర్ చేస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్. ఎక్స్ ఈజ్ ట్రూ మీన్స్ ఈజ్ అనేది ఏం చెక్ చేస్తుంది? ఐడెంటిటీని చెక్ చేస్తుంది. అంటే మెయిన్ పాయింట్ ఏంటి? ఆ 2 వేరియబుల్స్ కూడా మనం క్రియేట్ చేసి 2 వేరియబుల్స్ ఆ 2 వాల్యూస్, ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ ఏంటి? ఎక్స్ అనేది ఒక వాల్యూ, ట్రూ అనేది ఒక వాల్యూ. సో దీస్ 2 వేరియబుల్స్ పాయింట్ టు ద ఎగ్జాక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. మెమరీలో సేమ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తే మనకి ఈ ఈజ్ ఆపరేటర్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. ఇది వాల్యూని కంపేర్ చేసింది కాబట్టి 1 అన్న ట్రూగానే కన్సిడర్ చేస్తుంది, ట్రూ అయినా 1. సో రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి నాకు ట్రూ ప్రింట్ అయింది. బట్ ఇదేంటి? ఐడెంటిటీని చెక్ చేస్తుంది, రెండు సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయా లేదా అనేది. ఎక్స్ అనేది ఈ 1 అనే వాల్యూని పాయింట్ చేస్తుంది, బట్ ట్రూ అనేది దట్ ఈస్ అ స్పెషల్ ఆపరేటర్, దట్ ఈస్ అ స్పెషల్ బూలియన్ ఆబ్జెక్ట్. ఈ ట్రూ అనేది ఇది వేరు. సో రెండు మెమరీలో ఈ 2 ఐడెంటిటీస్ అనేవి, ఐ మీన్ ఒకే ఆబ్జెక్ట్స్ కాదు,
this 1 is x equal to 1 means another object, true is another boolean object. సో రెండు సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయట్లేదు, పాయింట్ చేయట్లేదు, కాబట్టి ఈ కేసులో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఫాల్స్. ఓకే, దీస్ ఆర్ నాట్ ద సేమ్ ఆబ్జెక్ట్స్. ఎక్స్ అండ్ ట్రూ ఈజ్ ఆర్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఈజ్ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? చెక్స్ ద ఐడెంటిటీ, డబుల్ ఈక్వల్ టు చెక్స్ ద వాల్యూస్. సో దట్స్ వై ఈ కేసులో మనకి వాల్యూస్ సేమ్ కాబట్టి ట్రూ ప్రింట్ అయింది, బట్ అవి సేమ్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. హోప్ యూ అండర్స్టాండ్. And coming to the next day challenge, this is day 56 challenge. This is a C program. First line lo em create chesam, 4 variables ni create chesam. A equal to 5, B equal to 6, C equal to 9 and D. Next line lo manam use chesina statement enti? This is a special type of operator. What is this operator in C? It is called ternary operator. Ternary operator. సో టెర్నరీ ఆపరేటర్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటి? ఎక్స్ప్రెషన్, క్వశ్చన్ మార్క్, స్టేట్మెంట్స్, కాలన్, స్టేట్మెంట్స్. సో ఒక ఎక్స్ప్రెషన్ ఫస్ట్ డిఫైన్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ టెర్నరీ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ లాగా. ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుందో అది సింపుల్ ఒక షార్ట్ స్టేట్మెంట్స్ అయితే మనం ఈ టెర్నరీ ఆపరేటర్ని యూస్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఈ పర్టికులర్ పొజిషన్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్, దీస్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. కాలన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే డిఫైన్ చేసామో అవి ఫాల్స్ కేసులో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ అండ్ ఎల్స్ లాగా. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దీస్ లాస్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇది బేసిక్ సింటాక్స్. బట్ మనం ఇక్కడ యూస్ చేసింది ఏంటి? టెర్నరీ ఆపరేటర్లో ఇంకొక టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసాం, బట్ అప్పుడు కూడా అది సేమ్ అలాగే వర్క్ అవుతుంది. జస్ట్ మనం స్టెప్ బై స్టెప్ నీట్గా సాల్వ్ చేస్తే చాలు. ఫైనల్ రిజల్ట్ని ఇందులో స్టోర్ చేస్తున్నాం డీలో. ఫస్ట్ కేస్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి, క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ప్రెషన్ వచ్చింది మన బేసిక్ సింటాక్స్ని బేస్ చేసుకొని. ఇక్కడ ట్రూ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాలన్ ఫాల్స్ కండిషన్స్, రైట్? సో ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ ఏంటి? ఇన్ కేస్ ఇది ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఈ లాస్ట్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ సి, క్వశ్చన్ మార్క్, 1:2. ఈ ఫైనల్ ఫాల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? సి గ్రేటర్ దెన్ బి, సి కోలన్ 8. సో ఏ గ్రేటర్ దెన్ బి, ఒక్కొక్క వాల్యూని రీప్లేస్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత మనకి? 5 గ్రేటర్ దెన్ బి వాల్యూ 6. 5 గ్రేటర్ దెన్ 6? నో, ఫాల్స్. ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి? ఈ లాస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ లాస్ట్ బ్లాక్ని సెపరేట్గా ఇక్కడ రాస్తున్నాం. ఆ లాస్ట్ బ్లాక్లో అగైన్ మనం ఒక టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ వర్కింగ్. ఇది ఎక్స్ప్రెషన్. ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ట్రూ అండ్ ఫాల్స్. సి గ్రేటర్ దెన్ బి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? It is 9. What is the value of B? It is 6. 9 greater than 6? Yes, this is true. True అయితే ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది? 6. సో ఇక్కడతో కంప్లీట్ అయింది. ఈ 6 వాల్యూని రిటర్న్ చేస్తుంది. ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ని రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా మనం దీన్ని ఎవరికి అసైన్ చేసాము? D అనే వేరియబుల్కి. సో ఈ 6 అనే వాల్యూ Dకి అసైన్ అయింది. సో ఫైనల్గా మనం ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేసాం? ఈ డీలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఈ ఎవాల్యూషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ వాల్యూ స్టోర్ అయింది మనకి? 6. సో హియర్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ is 6. Hope you understand these solutions and thank you.